ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మనము ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అదే విధంగా మాకు కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరి కోసం ఈ యొక్క సమయంలో ప్రార్థించడం జరుగుతుంది. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మనతో మాట్లాడే ప్రతి ఒక్క మాటని మనము శ్రద్ధగా విందాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, మీ యొక్క ఘనమైన ప్రశస్తమైన ఆశ్చర్యకరమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మరి తండ్రి, నీ ప్రజలు అయా వారు తమను తాము తగ్గించుకొని మీకు మొరపెట్టిన సమయంలో అయా మా మొరలు వినే దేవుడవని, మేము చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనకు తండ్రి మీరు మాకు తోడుగా ఉంటారని, అదే విధంగా నా ప్రభువా మీ యొక్క లేఖనములను మీ యొక్క వాక్కులను మేము శ్రద్ధగా విని మీ వాక్య ప్రకారంగా జీవించి మీరిచ్చు ఆశీర్వాదము పొందుకోవడానికి సహాయం చేయండి. అయ్యా వినగల చెవి, గ్రహించగల మనస్సు ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. దైవజనుణ్ణి మీ ఆత్మ చేత నింపండి ప్రభా. మీ యొక్క వాక్కులను మాకు తెలియబరుస్తుండగా అయ్యా శ్రద్ధగా మేము అందరము వినుటకు సహాయము చేయమని, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా ఈ కార్యక్రమం అంతటినీ తండ్రి మీ యొక్క ఆధీనంలో ఉండి మీరు మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరచమని మా నాథుడు సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు వారి ప్రేమగల నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రభు నామంలో కూడి ఉన్న ప్రతి బిడ్డకు కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు లేఖన భాగం మనం చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో యేసు ప్రభు వారు ఈ విధంగా సెలవిస్తున్నారండి. అందుకైన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఇక్కడ ఫుట్ నోట్ లో మనం చూసినప్పుడు ప్రార్థన వలనే అనే దానికి ఉపవాసము వలననే అని రాయబడి ఉంది. ఈ రోజున మన జీవితాల్లో కూడా కొన్ని సమస్యలు ఎంత ప్రయత్నించినా వెళ్ళిపోవు కదండి. ఎంతగానో హాస్పిటల్స్కి వెళ్తాం, ఆ స్కానింగ్లు ఈ స్కానింగ్లు తీసుకుంటాం, ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. అయినప్పటికీ ఆ సమస్య మనం వదిలిపెట్టి వెళ్ళిపోదు. ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు మీరు కూడా చేస్తుండొచ్చు, అయినప్పటికీ ఎందుకో ఆ ఉద్యోగాన్ని మీరు పొందుకోలేని స్థితిలో ఉంటున్నారు. ఎన్నోసార్లు మీ కుటుంబంలో సమస్యలు, ఇబ్బందులు, భార్య భర్తల మధ్య గొడవలు, చిన్న చిన్న విషయాలకి ఎంతమంది సర్ది చెప్దామని చూసినా అటువైపు నుంచి తల్లిదండ్రులు, ఇటువైపు నుంచి పెద్ద మనుషులు ఎంతమంది చెప్దామని చూసినా ఆ సమస్య వదిలిపోవట్లే. వాక్యం ఈరోజు సెలవిస్తుందండి, ఉపవాసము వలన సాధ్యం. హల్లెలూయా. ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన నువ్వు చేయగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావమ్మా. నీ జీవితంలో గొప్ప అద్భుతాలను చూస్తావు. ఎవరైతే సాతాను పట్టిన ఆ చిన్నవాడు ఉన్నాడో ఆ చిన్నవాడిని శిష్యులు బాగుపరచాలని చూశారు, కానీ వారి ప్రార్థన అక్కడ పని చేయలేదు. ఎందుకు పని చేయలేదంటే దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకయ్యా వాళ్ళు యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నారు, ప్రభువా ఎందుకయ్యా ఈ యొక్క సాతాను ఎందుకు ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోలే, మేము ఎందుకు చేయలేకపోయాం అంటే యేసయ్య చెప్తా ఉన్నారు, ఇది కేవలము ఉపవాసము మూలముగానే సాధ్యమై ఉన్నది. ఎస్తేరు కూడా తన యొక్క జనులకు ఇబ్బంది వచ్చిందని యూదులందరినీ ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్ని అందరూ కూడా అన్ని దేశాల వారు చంపాలని ఆ రాజు ప్రకటించినప్పుడు ఎస్తేరు పోరాడలేదండి. లేదా మొర్దుకై ఎట్లా నేనున్నాను కదా కత్తి ఖడ్డం తీసుకుని వారు పోరాడలేదు, కానీ ప్రార్థన వల్ల, ఉపవాస ప్రార్థన ఉన్నారు, ఉపవాస ప్రార్థన వల్ల సాధ్యమైంది. యోనా గ్రంథంలో కూడా మనం చూస్తే నినివే పట్టణస్థుల మీద దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఉగ్రత వచ్చినప్పుడు అందరు కూడా భయపడ్డారు. వాళ్ళెమ్మటే పశ్చాత్తాపడి దేవుని వైపు చూసి ఉపవాసముతో ప్రార్థన చేయగా దేవుడి యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా ఆగిపోయింది. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుని యొక్క ఉగ్రత ఉన్నదేమో. నువ్వు పాపంలో ఉన్నా సరే, సమస్యల్లో ఉన్నా సరే, బలహీనతల్లో ఉన్నా సరే, ఎటువంటి అనారోగ్యంతో నువ్వు ఉన్నా సరే, ఎటువంటి కుటుంబపరమైన ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటున్నా సరే, దేవునికి ప్రార్థించు, దేవుని వైపు నువ్వు చూడు, ఉపవాసము ఉండి ప్రార్థించు. ఉపవాసానికి ఉన్న ప్రాముఖ్యత అటువంటిది.
ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఆహారం తినకుండా ఎలా అయితే నిష్ఠగా ఉంటావో, ఎటువంటి లోక సంబంధమైన ఆలోచన చేయకుండా కూడా ఉండాలి. దేవుని వైపు చూడాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. ఉపవాసము వలన అనేక జీవితాలు మార్చబడ్డాయి. ఉపవాస ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది. ఈరోజు నీ జీవితంలో కూడా బహుబలమైన కష్టతరమైన సమస్యలు ఉన్నాయేమో, వాటిని బట్టి ఈరోజు దుఃఖిస్తున్నావేమో. భయంకరమైన వ్యాధితో, తగ్గనటువంటి రోగంతో నువ్వు ఈరోజు భయపడుతున్నావేమో. ప్రియమైన సహోదరి సహోదర, ఉపవాసం ఉండి ప్రార్థించు. నీ కుమారుడు నీ కుమార్తె చెడిపోయిందేమో, లోకంలోకి వెళ్ళిపోయారేమో, ఉపవాసం ఉండి ప్రార్థించు వారి గురించి. వారు ఖచ్చితంగా మారతారు. నీ మీదికి దేవుని ఉగ్రత వచ్చిందేమో, నీ మీదికి శాపం వచ్చిందేమో, నీ మీదికి అపవాది శక్తులు వస్తున్నాయేమో, చేతబడి క్రియలు వస్తున్నాయేమో, బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారేమో. ఉపవాసం ఉండి ప్రార్థించు. ఎటువంటి కఠినమైనవైనా నీ నుంచి తొలగిపోతాయి. యేసుక్రీస్తు వారు వచ్చి ప్రార్థన చేయగా ఆ దయ్యం వెళ్ళిపోయిందని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య ప్రారంభించక ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నట్టుగా మనం వాక్యము ద్వారా చూడొచ్చు. 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ఆ పరిచర్యకు వచ్చారు. అందుకే ఆయన ఏ కార్యమైనా, ఏ అద్భుతమైన ఒక్క మాటలోనే చేశారు. ఇది జరగలేదు, ఇది వెళ్ళిపోలేదు, ఇది సాధ్యం కాలేదు అనే మాట ఎక్కడ కూడా వినపడలేదండి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడు, దేని గురించి నువ్వు బాధపడకు, ఎటువైపు నువ్వు తిరగకు, ఎవరిని నువ్వు సంప్రదించకు, ఎవరి కాళ్ళు నువ్వు పట్టుకోకు. నీ గృహంలో నేను మోకరించి ఉపవాసంతో ఉండి ప్రార్థన చేయి. నీకు చేతనైనంత మట్టుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవునితో దగ్గరగా గడుపు. దేవుని వాక్యాలు విను, దేవుని మాటలు విను, దేవునికి ప్రార్థన చేయి. లేదంటే దైవజనుల సలహాలు తీసుకో, వారితో ప్రార్థన చేయించుకో. ఈరోజు ప్రియమైన వారలారా, భయపడకండి, దిగులు పడకండి. అయ్యో నా సమస్య వెళ్ళిపోదా, నా ఇబ్బంది తొలగిపోదా, నాకున్న ఇటువంటి కష్టాలు నా నుంచి వెళ్ళిపోవా అంటే ఇటువంటి కఠినమైనవి కూడా వెళ్ళిపోతాయి. ఇటువంటి బలమైన సమస్యలు కూడా నీ నుంచి వెళ్ళిపోతాయి. నీ కుటుంబం కట్టబడుతుంది, నీ కుటుంబ పరిస్థితులు మార్చబడతాయి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలు కొట్టివేయబడతాయి, నీకు ఉద్యోగం వస్తుంది. నువ్వే సమస్య నీ జీవితంలోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావో దానికి ఒకటే పరిష్కారం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల, విశ్వాసంతో ప్రార్థన చేయడం వల్ల, నమ్మి ప్రార్థన చేయడం వల్ల నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. వారానికి ఒకసారైనా, నెలలో 1 రోజైనా, 2 రోజులైనా మీ సమస్యల గురించి, నీ కుటుంబం గురించి ఉపవాసం ఉండి ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. షర్మిల గారు మీ కొరకు ప్రార్థిస్తారు. మా యొక్క క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఈ మినిస్ట్రీని ఆదరిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ యొక్క పరిచర్య దేశాలు విస్తరించింది దేవుని కృపను బట్టి. ఏదో మా ఘనత, మాకున్న జ్ఞానాన్ని బట్టి కాదు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన వల్ల ఇది సాధ్యమైంది. ఎవరి సపోర్టు, ఎవరి సహాయం మేము తీసుకోలేదు, కానీ కేవలం దేవుని యొక్క సహాయం తీసుకున్నాం. ఉపవాసం వల్ల, ఉపవాస ప్రార్థన వల్ల ఈ పరిచర్య కట్టబడతా ఉంది. షర్మిల గారు ప్రార్థన చేస్తారు మీ గురించి. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు దేవుడు వాక్యం భాగం ద్వారా మనతో మాట్లాడాడు. మరి విన్నటువంటి మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. వాటి ప్రకారంగా మనం నడిస్తే దేవుని యొక్క దీవెనలను, ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. దేవుడు తన యొక్క కార్యాలు మీ పట్ల అద్భుతంగా జరిగిస్తాడు. ఒక్కరోజు మనము దేవుని యొక్క సన్నిధి, ఆయనతో మనం గడిపితే మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు, మనం ఊహించని కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. మరి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం. ఇప్పుడు మీరు అనుకోవాలి, దేవుడు మా జీవితంలో మహత్కార్యాలను జరిగిస్తాడు, ఆయన అద్భుతాలను జరిగించేవాడు. మేము చేస్తున్న ప్రార్థన దేవుని యొక్క చెవిలో పడింది అని మనము ముందుగానే అనుకోవాలి. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, ఘనమైన దేవ, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. నువ్వు ఉన్నవాడవు, అనువాడవు ప్రభువా, మా మధ్య ఉన్న దేవుడవు తండ్రి. అవును ప్రభా, మేము మొర్ర పెట్టగా వినే దేవుడవయ్యా, మేము ప్రార్థించగా ఉత్తరం ఇచ్చే దేవుడవు తండ్రి. అయ్యా, నీ ప్రజలు నశించిపోవుట నీ చిత్తము కాదు నా ప్రభువా. నీ ప్రజలందరూ కూడా తండ్రి నీకు ఇష్టమైనటువంటి రీతిలో నడుచుకొని
మీరిచ్చు దీవెనలను, మీరిచ్చు ఆశీర్వాదాలు, మీరు చేయు కార్యాలు తండ్రి ప్రతి బిడ్డ పొందుకోవాలని మీరు ఆశపడుతున్నారయ్యా. అందు నిమిత్తమే అయ్యా దివి నుండి భూమికి దిగి వచ్చారు అయ్యా, మా కొరకు మరణించారు, మా కొరకు తిరిగి లేచారు, నీ యొక్క నిత్య రాజ్యాన్ని మాకు అనుగ్రహించారయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రములయ్యా. అయ్యా మరి తండ్రి ఈ రోజున నా తండ్రి బిడ్డలకున్న ప్రతి ఒక్క సమస్య నిమిత్తము మొరపెడుతున్నాం ప్రభువా. అవును ప్రభువా, నా ప్రజలు ఉపవాసం ఉండి తమను తాము తగ్గించుకొని నా సన్నిధిలో మొరపెట్టినప్పుడు నేను వారి యొక్క మనవిని ఆలకిస్తానంటున్నారు తండ్రి. మీరు సహాయం చేయండి అయ్యా. బిడ్డలకున్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అయ్యా. బిడ్డలకున్నటువంటి ప్రతి ఒక్క రుణ భారాల నుండి విడుదల దయచేయండి. ఉద్యోగ సమస్యల నుండి విడిపించండి. అనారోగ్యముతో బాధపడుతూ ఏ రోగముతో అయితే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో ఆ రోగము నుండి యేసు నామములో బిడ్డలకు విడుదల దయచేయండి. నడవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, మాట లేని స్థితిలో, చూపు లేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో బిడ్డలు ఉంటుండగా ప్రభువా అద్భుత కార్యాన్ని జరిగించండి అయ్యా. వారిని లేవనెత్తండి. మరణ పడకపై నుండి వారికి తండ్రి విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం. వారి హృదయంలో ఉన్నటువంటి బాధల నుండి విడుదల దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థతను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. వారి యొక్క పాపము నుండి, వారి యొక్క శాపము నుండి, వారి యొక్క దోషము నుండి బిడ్డలకు విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఒంటరిగా ఉన్నారో వారిని మీరు ధైర్యపరచండి, బలపరచండి. బలహీనులకు తండ్రి మీ యొక్క ఊతనియుడి ప్రభువా మీకు స్తోత్రములు. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు అనాథలుగా ఉన్నారో వారిని ఆదరించండి. ఎవరైతే బిడ్డలు దిక్కులేని వారిగా ఉన్నారో ప్రభా అయ్యా వారికి మీరే దిక్కై ఉండమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా కుటుంబ సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డకు ప్రభా వారి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. అన్యోన్య దాంపత్యము గలవారిగా వారిని మీరు ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. ఇంకా ఎటువంటి కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా ఆ యొక్క ఇరుకులో నుండి విశాలతను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇంకా ప్రభా ఎటువంటి అయ్యా తండ్రి బాధను బిడ్డలు అనుభవిస్తున్న బాధనంతటిని తీసివేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. అయా మూసుకుపోయిన గర్భాన్ని యేసు నామములో తెరవమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి నా తండ్రి. అవును ప్రభువా అయా మీ యొక్క నామములో ప్రార్థిస్తుండగా వారి పక్షాన మీరుండి తండ్రి అయ్యా వారి తరపున యుద్ధము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా మరి తండ్రి భూతగాథ సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి ప్రభువా. అయా మీరే వారి యొక్క తండ్రి అయ్యా వారి తరపున మీరు ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో ఉన్న ప్రతి బిడ్డకు విడుదలను అనుగ్రహించమని అయా మీ యొక్క మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అదే విధంగా మనం ఈ సమయంలో మన భారతదేశాన్ని గురించి కూడా ప్రార్థించుకుందాం. మన దేశం గురించి, మన సంఘాల గురించి ప్రార్థించుకుందాం. యెరూషలేము క్షేమం గురించి ప్రార్థించుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. అయ్యా మా దేశాన్ని దీవించండి ప్రభు, మా భారతదేశాన్ని ఆశీర్వదించండి ప్రభు, సమాధానకరమైన దేశముగా మా దేశాన్ని మార్చండి తండ్రి. అయా మా దేశంలో నివసిస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి నెమ్మదిని దయచేయండి. అయ్యా ఎటువంటి తండ్రి శత్రువుల దాడులు మా దేశం పైన జరగకుండా కాపాడండి. ప్రతి అధికారికి మీరు తోడైందండి. ప్రతి అధికారిని మీరు దీవించండి. వారికి క్షేమాన్ని దయచేయండి. వారి కుటుంబాలను దీవించండి. అయా దేశం చుట్టూ బార్డర్స్ లో తండ్రి సైనికులు ఉంటున్నారు. వారికి కూడా మీ సహాయం దయచేయండి. వారికి కూడా శక్తిని, బలమును, జ్ఞానము దయచేయండి. ఏ ఆపద వారికి రాకుండా కాపాడండి నాయన. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి తండ్రి. ఎస్లాడ్ ప్రార్థిస్తున్నాం నాయన. అదే విధంగా యెరూషలేమును కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అయా దేశంలో ఉన్న ప్రతి సంఘాన్ని విస్తరింపజేయండి, వర్ధిల్లింపజేయండి. ప్రతి సంఘము కూడా కట్టబడ్డానికి, అనేక మంది మారు మనసు పొందుకొని అయా సంఘంలో చేర్చబడ్డానికి కృపా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్లాడ్ ఇంకా ప్రార్థిస్తున్నాం. అనేక మంది బిడ్డలు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. మంచి జాబ్ బిడ్డలకు దయచేయండి నాయన. రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు. ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్నారు. సహాయం దయచేయండి ప్రభువా. అయా అనేక మంది బిడ్డలు తండ్రి వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు. ఉపవాస కాల సమయంలో నేను ప్రార్థిస్తున్న వారి వివాహాన్ని స్థిరపరచండి నాయన. ఎస్ లార్డ్ అనేక మంది బిడ్డలు నాయన
ఇక దుఃఖిస్తున్నారు ప్రభు, బలహీనతలతో బాధపడుతున్నారు, వారందరిని బట్టి కూడా మీ పాసన్నిధిని చేరుస్తున్నాం. విడుదల అనుగ్రహించండి తండ్రి. అయ్యా బెదిరించబడుతున్నారు, మోసం చేయబడుతున్నారు, అపవాది చేత ఆకర్షింపబడుతున్నారు, ఈ లోకంలో కలిసిపోతున్న వారు, వెనుదిరిగిపోతున్న వారు ఉన్నారు. వారికి కూడా మారు మనసు కలగచేయండి, వెనకకు తీసుకురండి ప్రభు. అయ్యా మా కుటుంబంలో రక్షణ లేని వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయ్యా వారందరికీ రక్షణ దయచేయండి. వారు కూడా నిత్య జీవనంలో తండ్రి ఉండడానికి, మాతో పాటు ఆనందించడానికి సహాయం దయచేయండి. అయ్యా మిమ్మల్ని తృణీకరిస్తున్న ప్రతి బిడ్డతో కూడా మాట్లాడండి. అయ్యా వారికి కూడా తండ్రి మారు మనసు దయచేయమని. yes lord, thank you lord, వారికి మారు మనసు దయచేయండి ప్రభువా. yes lord, గృహం నిర్మించుకుంటున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం, గృహం లేని ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారికి గృహములు దయచేయండి తండ్రి. అయ్యా వారికి తండ్రి వారి సొంత గృహమును అనుగ్రహించండి ప్రభువా. కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న, కొత్తగా ఉద్యోగాలకు వెళ్తున్న వారిని కూడా ఆశీర్వదించండి. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా ఆశీర్వదించండి. వారి మార్గంలో ఏ ఆటంకం లేకుండా సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ సమయంలో అడుగుతున్నాం నాయన, మీ సహాయం మీ కృప మా అందరిపైన ఉంచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. అదే విధంగా ప్రార్థన అవసరతలు కొంతమంది మా యొక్క క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్ ఛానల్లో CMW ప్రేయర్ సెంటర్ లో తెలియజేశారు. వారి గురించి కూడా మేము ప్రార్థించాలని సమయంలో ఆశపడతా ఉన్నాము. మీకోసం షర్మిల గారు ప్రార్థిస్తారు. శివనారాయణ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డ యొక్క ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. వారు చేయనున్న ఏ పనిలోనైనప్పటికీ ప్రభా మీరే సహాయం చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. శ్రీను గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. వారి అమ్మా నాన్న ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క కుటుంబములో శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. వరలక్ష్మి గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి యొక్క కుటుంబ రక్షణ నిమిత్తం వేడుకుంటున్నాం తండ్రి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా సహాయం చేయండి అయ్యా. భవానీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క హస్బెండ్ కి ఉన్నటువంటి కిడ్నీ సమస్య నుండి విడుదల దయచేయండి ప్రభా. వారికి ఉన్న కోర్టు సమస్య, ఆ యొక్క కోర్టు కేసు నుండి వారికి విడుదలను అనుగ్రహించండి. సాయి వందిత కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డకున్నటువంటి అప్పుల సమస్య నుండి విడుదల దయచేయండి. కిషోర్ మార్పు కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబములో సంతోషాన్ని నెమ్మదిని దయచేయండి. శ్రీనివాస్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేస్తున్న అగ్రికల్చర్ విషయంలోను, గృహము నిర్మించుకునే విషయంలోను తండ్రి మీ యొక్క సహాయం వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. పాల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డకు ఉన్న పక్షవాతం నుండి విడుదలను అనుగ్రహించండి. వారి అమ్మగారికి ఉన్నటువంటి మోకాల నొప్పుల నుండి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీరే వారికి సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నాం. జయన్ ప్రసాద్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ విషయాలన్నిటిలోనూ మీరే సహాయం చేయండి. వారికి సంపూర్ణమైన విడుదలను, శక్తిని మీరు అనుగ్రహించండి తండ్రి. నందిని గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క కుటుంబం నిమిత్తము, వారి రక్షణ నిమిత్తం, వారి యొక్క గృహము కట్టుకోవాలనే ఉద్దేశించిన ఆలోచన నిమిత్తము, బిడ్డ తెలిపిన ప్రార్థన అవసరతలన్నిటి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి వారి సిస్టర్స్ స్టడీ విషయంలో, వారు చేస్తున్న ప్రతి విషయంలో మీరే వారికి తోడుగా ఉండండి అయ్యా. వారి యొక్క అమ్మమ్మ గారు చనిపోయారనేది తెలియజేశారు. వారి కుటుంబంలో ఆదరణ దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. హనుమంతరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్నటువంటి చెడు స్నేహాలన్నిటి నుండి విడుదల దయచేయండి. ముఖ్యంగా ఆ త్రాగుడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి. కుటుంబంలో తండ్రి నెమ్మదిని దయచేయండి. శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. అంకిత గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క కుటుంబాన్ని దీవించండి ప్రభా. వారిని తండ్రి మీరు దీవించండి. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, భయాందోళన అన్నిటి నుంచి విడుదల దయచేయండి. అదే విధంగా తండ్రి జోసెఫ్ రెడ్డి గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబానికి మీరు తోడుగా ఉండండి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబంలో నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిడ్డ మధుకర్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను మీరు దీవించండి అయ్యా. బిడ్డ జాబ్ చేసుకుంటుండగా ప్రభా వచ్చే ఆటంకాలన్నిటి నుంచి విడుదల దయచేయండి అయ్యా. భార్యాభర్తలు ఇరువురిని తండ్రి మీ యొక్క కృపాక్షేమములతో నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. ధరణికోటి శర్మ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. వారిని మీరు స్వస్థపరచండి. వారి యొక్క కుమారుల్ని దీవించండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనుల్లో మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి అయితే బిడ్డలు తండ్రి పరిచర్యకు సహకరిస్తున్నారు, వారందరినీ కూడా తండ్రి మీరు దీవించండి ప్రభా. మీ యొక్క మెండైన హస్తము ప్రతి ఒక్క బిడ్డతో ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. మీ యొక్క కృప, మీ యొక్క క్షేమాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో
ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. అదే విధంగా ప్రార్థించుకుందాం అండి. ఈ మినిస్ట్రీ గురించి ప్రార్థించుకుందాం. క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్ తండ్రి ఈ మినిస్ట్రీకి హెల్ప్ చేస్తున్న వారిని, సహాయం చేస్తున్న వారిని, అవును ఆదరిస్తున్న వారిని, అవును ప్రభు. వాక్యాన్ని షేర్ చేస్తున్న వారిని, వాక్యాలు తండ్రి. చూస్తూ బలపడుతున్న వారిని దీవించండి. అవును వారి ప్రభు. కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ప్రార్థన టీం ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారికి కూడా మీరు తోడైండండి అవును ప్రభువా. ప్రభు. ఈ యొక్క తండ్రి మినిస్ట్రీలో వాడబడుతున్న ప్రతి బిడ్డకు మీ సహాయం అనుగ్రహించమని, అనేక మంది తండ్రి ఈ యొక్క తండ్రి మినిస్ట్రీస్ ద్వారా ఆదరించబడ్డానికి, CMW ప్రేయర్ సెంటర్ ద్వారా, అవును CMW క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా ఛానల్స్ ద్వారా తండ్రి ఆదరించబడ్డానికి కృపదయ చేయమని, అయా మీరే మహిమ ఘనత ప్రభావాలు తండ్రి మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. అందరికీ ఆ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గురించి మేము అనుదినము ప్రార్థిస్తున్నాం. మీరు కామెంట్స్ రూపంలో పెడుతున్న రిక్వెస్ట్లు కావచ్చు, కాల్స్ చేసి చెప్తున్న ప్రేయర్ రిక్వెస్ట్లు కావచ్చు, ఏది కూడా మేము వదిలివేయట్లేదు. మీ గురించి మేమును మా యొక్క ప్రేయర్ టీమ్ కూడా ప్రార్థిస్తున్నారు. మీకు ఇంకా ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఈ రోజు మాకు తెలియజేయండి. ఈ రోజు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.